హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సిరి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సంజన గారి స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బిగ్ బాస్ హౌస్లో అందరూ గేమ్ ఆడితే మన సంజన గారు మాత్రం సరదాగా సందడిగా ఆడిందని చెప్పుకోవచ్చు కదా. ఆత్మాభిమానం, మొండితనం, అమ్మ మనసు, ఈ మూడింటికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ హౌస్లో అది సంజన గారు కదా. ఈ సీజన్ మొదట్లో అందరూ హలో బాగున్నారా అని పద్ధతిగా పలకరించుకుంటుంటే మన సంజన గారు మాత్రం కోడిగుడ్డు పంచాయతీ పెట్టి షోకి అసలైన కిక్ ఇచ్చారు. ఆ ఒక్క గుడ్డుతో షోకి రేటింగ్స్ని ఆమ్లెట్ వేసినంత ఈజీగా పెంచేశారు కదా. సంజన గారి ఎంట్రీ ఇచ్చే వరకు బిగ్ బాస్ హౌస్, ఆమె వచ్చాక అది సందడి హౌస్గా అయిపోయింది. నార్మల్గా హోస్ట్ ఏదైనా అంటే అందరూ సరే సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. కానీ సంజన గారు రూటే సెపరేట్ కదా. తప్పు లేనప్పుడు సారీ చెప్పను, కావాలంటే బ్యాగ్ సర్దుకొని ఇప్పుడే వెళ్ళిపోతా అని కింగ్ నాగార్జున గారికి ఎదురు తిరిగింది. ఆ గట్స్ మరి ఎవరికి ఉంటాయి చెప్పండి. ఆ రోజు నాకేమనిపించిందంటే సంజన గారు వెళ్ళిపోతారంటే నాగార్జున గారు ప్లీజ్ ప్లీజ్ నన్ను బతిమలాడతారేమో సంజన గారిని అని అనిపించింది నాకైతే. తగ్గేదేలే అనే డైలాగ్కి ఆమె పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ కదా. ఎడిటర్స్కి పని తగ్గకుండా వారానికో ఇష్యూ, రోజుకో అల్లరితో బిగ్ బాస్ హౌస్ని బిజీగా ఉంచింది సంజన గారు. గొడవలు పడినా, గోల చేసినా అందులో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే సంజన గారిని ఈ సీజన్కి కంటెంట్ క్వీన్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఫైర్ చూపిస్తూనే ఇంకోవైపు అందరికీ ప్రేమగా తినిపిస్తుంది కదా సంజన గారు. నాకు అదంటే అంటే చాలా ఇష్టం ఆవిడలో. మెయిన్గా ఇమాన్యుయల్ని తన కొడుకులా చూసుకుంటూ అతనికి అండగా నిలిచింది. అప్పుడే బిగ్ బాస్ కూడా ఇది కదా మనకి కావాల్సిన ఎమోషన్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. కొందరు ఏడుపులతో ఓటడిగితే సంజన గారు మాత్రం తన నవ్వుతో, మొండితనంతో గెలిచి నామినేషన్లు పడిన టాస్కుల్లో పక్కన పెట్టిన 2 నిమిషాలు ఏడ్చి థర్డ్ మినిట్కి మేకప్ వేసుకొని ఏ తగ్గేదేలే అంటూ బౌన్స్ బ్యాక్ అవడం ఆమెకే సాధ్యం కదా. ట్రోఫీ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే సీజన్ 9 అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మాత్రం సంజన గర్లాని. ఆమె కేవలం టాప్ 5లో ఉండటమే కాదు, ట్రోఫీని కూడా గెలిచే అసలైన విన్నర్ క్వాలిటీస్ ఉన్న ఫైర్ బ్రాండ్. మీరేమంటారు? సంజన కోడిగుడ్డు పంచాయతీ మీ ఫేవరెటా లేక ఆమె మమ్మీ సెంటిమెంటా? కింద కామెంట్ చేయండి. సో నేనైతే సంజన గారు టాప్ 5లో ఉండడమే కాకుండా బిగ్ బాస్ ట్రోఫీ కూడా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సంజన గారు.